హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పచ్చి శనగలతో వడలని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ వడలని మనం పొద్దున టిఫిన్ లాగా తినొచ్చు, లేదు అంటే సాయంత్రం స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ఈ వడలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా శనగలని శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు బాగా కడిగి 4-5 గంటల నానబెట్టుకోవాలి. ఈ శనగలని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మీరు ఒకవేళ పొద్దున టిఫిన్ లాగా చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకొని పొద్దున మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఒక పెద్ద స్పూన్ బియ్యం పిండిని తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసిన కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల మనకి వడల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక 1/2 స్పూన్ జీలకర్ర అలాగే 1/2 స్పూన్ వాము కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, మీ స్పైసీనెస్కు తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చు, లేదు అంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవడం వల్ల మనకి ఈ వడల టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి ఇలా చెంచాతో కలుపుకోవాలి. తర్వాత ఇలా పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఇందులో మనకి వాటర్ ఏమీ పట్టవు. ఆ పిండి పచ్చిగా తడిగానే ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నుంచి ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని చేతికి ఇలా నూనె రాసుకొని వడలాగా ఒత్తుకోవాలి. ఇలా వడలాగా ఒత్తుకొని దీన్ని మనం మరీ మందంగా మరీ పల్చగా కాకుండా ఈ సైజులో ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఇలా మధ్యలో హోల్ పెట్టుకొని వడలాగా చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న వడలని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల తర్వాత రెండొక వైపుకి తిప్పుకోవాలి. ఈ వడలని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల మొత్తం పచ్చిగా పిండిలాగా ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇవి ఆయిల్ బాగా పీల్చుకుంటాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి లోపల బాగా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలాగే మిగిలిన వడల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వడలు అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా ఉన్నాయో. మీకు కూడా ఈ వీడియో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.